25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. క్రికెట్ ప్రపంచంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్రను తిరగరాస్తారని సిగ్నల్ ఇస్తారు. అలాంటి ఒక సంచలనమే ఇప్పుడు ఐపీఎల్ను షేక్ చేస్తుంది. అతడి వయసు కేవలం 15 ఏళ్ళు. ఆ వయసులో మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలా అని భయపడతాం. కానీ ఈ కుర్రాడు మాత్రం ప్రపంచ స్థాయి బౌలర్లకు పీడకలలు మిగులుస్తున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యంగ్ డైనమైట్ వైభవ్ సూర్యవంశీ. ఈ కుర్రాడి దెబ్బకు ప్రత్యర్థులే కాదు, ఏకంగా ఆస్ట్రేలియా లెజెండ్ లక్నో సూపర్ జెయింట్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా సలాం కొడుతున్నాడు. ఏకంగా క్రికెట్ దేవుడు డొనాల్డ్ బ్రాడ్మన్తో ఈ 15 ఏళ్ల కుర్రాడిని పోల్చేశాడంటే సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసిన వాళ్ళకి ఇంకా గూస్ బంప్స్ తగ్గలేదని చెప్పాలి. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని చూసి ఎవరైనా బెదురుతారు, కానీ సూర్యవంశీకి అవేం కనిపించలేదు. గ్రౌండ్లోకి వచ్చాడు, బౌలర్ ఎవరన్నది చూడలేదు, బంతిని స్టాండ్స్లోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 36 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. ఈ నెంబర్స్ చాలు అతడి విధ్వంసం ఏంటో చెప్పడానికి. సెంచరీ జస్ట్ 6 పరుగుల దూరంలో మిస్ అయిన లక్నో ఓటమిని మాత్రం అప్పటికే శాసించేశాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ మైండ్ బ్లాంక్ అయిపోయి మీడియాతో ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ సూర్యవంశీ ఆడుతున్న తీరు చూస్తుంటే సాక్షాత్తు సర్ డొనాల్డ్ బ్రాడ్మన్లా అనిపిస్తుందని, పరిస్థితులకు తగ్గట్లుగా మారే అద్భుతమైన స్కిల్ ఆ కుర్రాడిలో ఉంది. ఆ 36 బంతుల 94 పరుగుల ఇన్నింగ్సే తమకు రాజస్థాన్కు మధ్య ఉన్న తేడా. కేవలము 3 ఓవర్లోనే వాళ్ళు 73 పరుగులు రాబట్టారు. అక్కడే మ్యాచ్ మా చేజారిందంటూ లాంగర్ ఒప్పుకున్నాడు. అంతటితో ఆగలేదు. గత మ్యాచ్లో మిచెల్ స్టార్క్, ఎండ్రిచ్ నోర్జ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా బౌలింగ్ వేస్తుంటే వాళ్ళ మొహాల్లో ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు అన్న నిస్సహాయత కనిపించింది. అది చూసి నాకే ఆశ్చర్యం వేసిందంటూ సూర్యవంశీ రేపుతున్న భయాన్ని లాంగర్ భయపెట్టాడు. మొత్తానికి ఐపీఎల్లో సూర్యవంశీ సృష్టిస్తున్న సునామీకి ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు.